లోతు ఎందుకు తడవు చేశాడు? లోతు భార్య ఎందుకు వెనుదిరిగి చూసింది? అసలు లోతుకు ఎంతమంది పిల్లలు? మొదలగు విషయాలను గూర్చి యాషారు గ్రంథం ప్రకారం ఎలాగుందో చూద్దాం. సొదొమ గొమొర్రాల ప్రజలు గర్విష్ఠులు, వ్యభిచారులు, పరశరీరాపేక్ష ఉన్నవారు. ఇతరుల కష్టాలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. దీనులకు, దరిద్రులకు ఎట్టి పరిస్థితులలోనూ సహాయం చేసేవారు కాదు. దానికి తోడు వారి పట్ల ఇంకా అకృత్యాలు చేసేవారు. వారు అహంభావంతో యెహోవా దృష్టికి హేయక్రియలు చేసేవారు. ఆ పట్టణాల్లో ప్రవేశించిన దీనులు, పేదలు, పరదేశులు ఆకలికి అలమటించి ఆ పట్టణాల వీధులలో అతి దీనంగా చనిపోయేవారు. వారు చనిపోయిన తరువాత వారిని ముళ్ల తుప్పలలో పాతిపెట్టేవారు. దాంతో ఆ పట్టణంలోనికి ఇతరులెవరూ వెళ్లేవారు కాదు. ఒకసారి ఒక బేదవాడు బ్రతుకు తెరువు కోసం ఆ పట్టణానికి వస్తే అతనికి తినటానికి ఎవరు ఏమీ ఇవ్వవద్దని హుకుం జారీ చేశారు. కానీ లోతు కుమార్తెలలో ఒక కుమార్తె, తన పేరు పల్టిత్, ఆ బేదవానికి రహస్యముగా రొట్టెలందించటంతో అది తెలుసుకొని వారామెను కాల్చి చంపేశారు. ఆమెకు అప్పటికే పెండ్లయింది. అతను సొదొమ వ్యక్తి, పైగా సొదొమ ప్రముఖులలో ఒకడు. అంతేకాక చనిపోయిన పల్టిత్ కాక ఇంటిలో పెండ్లు కాని 2 కుమార్తెలు మరియు పెండ్లైన మరి 2 కుమార్తెలు ఉన్నారు. లోతు ఆ రాత్రి తన కుమార్తెల ఇళ్లకు వెళ్లి తన అల్లుళ్లతో మాట్లాడాడు. వారితో, ఈ పట్టణము నాశనము కాబోతున్నది, మీరు కూడా మాతో పాటు బయటకు వచ్చేయండి అని అడిగాడు. కాని వారి దృష్టికి లోతు ఎగతాళి చేయువని వలె ఉన్నాడు. ఇక్కడ కుమార్తెలు ఇష్టం లేదు. తన అల్లుళ్ళు ఒప్పుకుంటేనే కుమార్తెలు రాగలరు. అల్లుళ్ళు ఒప్పుకోకపోతే వారు రాలేరు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో లోతు యొక్క మిగిలిన కుమార్తెలను పెండ్లాడిన అని ఉంది. అప్పటికే ఒక కుమార్తెను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మరి 2 కుమార్తెను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. అల్లుళ్ళు మాట వినటం లేదు. కుమార్తెను పోగొట్టుకుని ఎంతో నిబ్బరంతో ఉన్నాడు. ఇప్పుడు కొంచెం సేపట్లో ఇంకో 2 కుమార్తెలను పోగొట్టుకోవాలి. అల్లుళ్లను ఎంతో బతిమలాడి ఉండవచ్చు. సమయం అంతా అక్కడే అయిపోయి ఉండవచ్చు. కడసారి తన కూతుళ్లను చూసుకుని వచ్చాడు. ఇంకా అతని మనసు ఎంత ఆవేదనతో ఉంటుందో అర్థం చేసుకోండి. భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనంలో లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను అని ఉంది. ఇక్కడ తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అని తర్జుమా చేశారు. కానీ ఒరిజినల్ గా తన కుమార్తెలను పెండ్లాడిన అని ఉంటుంది. ఇక్కడ తర్జుమా చేసిన వారు తప్పుగా తర్జుమా చేశారు. లోతు ఒక్కడే భారమైన హృదయంతో ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి ఆ దేవదూతలకు విషయం అర్థమైపోయింది. వారేమంటున్నారో చూడండి. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను అని అంటున్నారు. వాళ్ళు ఎలాగూ రావటం లేదు. ఇక్కడ ఉన్నవారిని తీసుకొని పద అంటున్నారు. లోతు గుండె చాలా బరువుగా ఉంది. లోతు భార్య ఇంకెంత బాధపడుతుందో. ఒక ప్రక్క దేవదూతలు తొందర చేస్తున్నారు. సమయం లేదు, వెంటనే క్షణాల్లో బయలుదేరిపోవాలి. మనసులో ఎక్కడో ఆశ, తన కుమార్తెలను తేగలనేమోనని. మరలా ఒక్కసారి వెళ్లి వద్దామనుకున్నాడో ఏమో. గబాలను బయలుదేరి వచ్చేయడానికి అంతగా ఇష్టపడటం లేదు. తడవ చేస్తున్నాడు. మళ్ళొక్కసారి వెళ్లి వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాడు. ఇతను పట్టణం విడిచి వచ్చేస్తే వాళ్ళు చనిపోయినట్లే. ఏం చేయాలి? దిక్కుతోచని పరిస్థితి. తడవు చేశాడు. ఎంతసేపు తడవు చేసినా వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదని దూతలకు అర్థమైపోయింది. దాంతో వారు లోతు చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకుని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. దూతలు లోతును ఆ దగ్గరలోని కొండకు పారిపోమ్మన్నారు. కానీ లోతు ఆ కొండకు పారిపోవటానికి భయపడి దగ్గరలో ఉన్న సోయరు అనే ఊరికి పారిపోతానని అడిగాడు. ముందు అక్కడ నుండి పంపించి వేయాలని సరేనని ఒప్పుకున్నారు. వారు సోయరుకు పారిపోతున్నారు. లోతుతో దూత ముందే చెప్పడం జరిగింది, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయనెను. కాబట్టి వారు సోయరుకు చేరు వరకు ఆ పట్టణానికి ఏమీ కాదని తెలుసు. వారు బయలుదేరిందే తెలతెలవారుతుండగా అప్పుడప్పుడే వెలుగు రావటం మొదలైంది. సోయరు వచ్చేటప్పటికి సూర్యుడు ఉదయించాడు. అంటే సుమారు 1 గంట లేదా గంటన్నర కాలం మాత్రమే ఉంటుంది. ఆ గంటన్నర కాలంలోనే వారు సొదొమ నుండి సోయరుకు వచ్చి ఉన్నారు. అంటే సొదొమ నుండి సోయరుకు సుమారు 10 కిలోమీటర్ల వరకు దూరం ఉండి ఉండవచ్చు. వీరు సోయరుకు చేరుకున్నారు కాబట్టి ఇక సొదొమ వినాశనానికి సమయం అయిపోయింది. లోతులోను, అతని భార్యలోను, అతని కుమార్తెలలోనూ ఆందోళన, భయం, ఆతృత,
విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్న లోతు ఇద్దరు కుమార్తెల పరిస్థితి ఏమైందని. లోతు మరియు అతనికి ఇద్దరు కుమార్తెలు తమాయించుకున్నారు, కానీ అతని భార్య మాత్రం తమాయించుకోలేకపోయింది. ఒక్కసారి సొదొమ పట్టణానికి ఏమి జరుగుతుందో, తన ఇద్దరు కుమార్తెల పరిస్థితి ఎలాగుందో, వారి మీద గల కన్న ప్రేమతో ఇక ఉండబట్టలేక సొదొమ వైపు వెనుదిరిగి చూసింది. ఉప్పు స్తంభంగా మారిపోయింది. నేను ఇక్కడ చెప్పిన విషయాలన్నీ యాషారు గ్రంథంలో వ్రాయబడినవే. లోతు భార్య వెనుదిరిగి చూసింది తన కుమార్తెల కోసమే అని యాషారు గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడింది. లోతు భార్య ఎంతకు రాకపోయినా వారు వెనుదిరుగు చూడటానికి లేదు, కాబట్టి తనకేమైనదో తెలుసుకునే అవకాశం వారికి లేదు. సొదొమ గొమొర్రాల ప్రజల అకృత్యాలను గురించి, అవి కాలిపోక ముందు ఎలా ఉండవచ్చు, ఇప్పుడు ఎలా ఉన్నాయో మొదలగు విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం.